తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని, పేపర్ లీక్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఒక్కో నిరుద్యోగికి ₹1,00,000 భృతి ఇవ్వాలని అన్నారు. హిందీ పేపర్ను ఎవరైనా లీక్ చేస్తారా అని ప్రశ్నించారు. మరి తెలుగు పేపర్ను ఎవరు లీక్ చేశారని ప్రశ్నించారు. పరీక్షా కేంద్రంలోకి ఫోన్ ఎలా పోయిందన్నారు. సిపి ప్రమాణం చేసి తాను చెప్పిందంతా నిజమని చెప్పాలన్నారు. పార్టీ కోసం, సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసేటువంటి ఆ వీరుల స్ఫూర్తి. పోలీసు వాళ్ళేమో, ఇప్పుడున్న పోలీసు వాళ్ళు కొంతమంది ఏమో ఆ డ్యూటీలో నక్సలైట్ ఎదిరించి, టెర్రరిస్ట్ ఎదిరించి ప్రాణత్యాగం చేసిన అమరులను మర్చిపోయారు. వాళ్ళు పాపం మేము గుర్తుంచుకుంటాం అమరవీరులను, పోలీసు అమరవీరులను. వీళ్ళు మర్చిపోయారు. వీళ్ళ పైసలకే ఇవ్వట్టారు అందరూ, చాలా మంది పోస్టుల కోసం ఇవ్వటారు అందరు కూడా. మాకు మా కార్యకర్తలు, మా బలిదానమైన మా కార్యకర్తల స్ఫూర్తి మాకు. మేము జెండా కోసం పనిచేస్తాం, కాశ్యప్ జెండా కోసం పనిచేస్తాం, కమలపు వికాసం కోసం పనిచేస్తాం, సిద్ధాంతం కోసం పనిచేస్తాం, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తాం, జేపీ నడ్డా గారి నేతృత్వంలో పనిచేస్తాం. పక్కా ఈ తెలంగాణ గడ్డ మీద కాశ్యప్ జెండా రెప్పరెప్ప అడిగిస్తాం. అది అద్భుత సన్నివేశాన్ని ఇప్పుడు ఈ రాచరిక పాలన అందిస్తున్నట్టు ఈ కుటుంబానికి వాళ్ళ కొమ్ము కాస్తున్న కొంతమంది పోలీసులు కలిసి చూపారు. ధన్యవాదాలు. సింగరేణిలో 51% షేర్ ఎవరిది? వాట ఎవరిది? 51% వాట రాష్ట్ర ప్రభుత్వానికి. 51% వాట రాష్ట్ర ప్రభుత్వానికి. ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేటీకరణ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కానీ కేంద్రం ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకో మేము. వాళ్ళు కేంద్రం పేరు చెప్పి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 51% వాటా ఉన్నోడు కాదని 49% వాటా ఉన్నోడు ప్రైవేటీకరణ చేయొచ్చా? ప్రియతమ దేశ ప్రజానే ఇదే రామగుండం మీటింగ్ వచ్చి క్లారిటీ ఇచ్చేసిండు. కేసీఆర్ లెక్క అబద్ధమైన వ్యక్తి మోడీ గారు కాదు. 51% వాటా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వము సింగరేణిని ప్రైవేటీకరణ ప్రయత్నం చేస్తున్నది. ఆ కుట్రలను భారతీయ జనతా పార్టీ బద్దలు కొడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎట్టి బస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఏదో కుట్రలతో సింగరేణి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నది. దాన్ని ఎట్టి బస్సు అడ్డుకుంటాం. సింగరేణి నుంచి తీసుకున్న పైసలు ఫస్ట్ కట్టు, సింగరేణి కార్మికులు పట్టించుకో. 60,000 ఉద్యోగాలు మొత్తం తొలగించినావు. కూర్చోసుకుంటా ఉపరికేస్తున్నాయి, కూర్చోసుకుంటాను. ఏడవే సింగరేణి అనేది ఈ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎంలకే మారింది. సింగరేణి పైసలు మొత్తం దోసుకుని కేసీఆర్ కుటుంబం. దాని మీద ఫస్ట్ మాట్లాడు. మోడీ గారు వస్తుందని చెప్పి మళ్ళీ ఏదో ఎన్నిక దృష్టి మళ్ళా సింగరేణి కార్మికులు అందరూ తెలుసు, వాస్తవ విషయం తెలుసు. వాళ్ళకి జరుగుతున్న అన్యాయం వాళ్ళకి తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం చేస్తున్న కుట్ర చేస్తున్నారు. బిడ్డ వచ్చింది, ఇప్పుడు కొడుకుపోతాడు. పోయినసారి బిడ్డ వచ్చింది, ఇప్పుడు కొడుకు స్టార్ట్ చేసిన సింగరేణి అని. బిడ్డ వచ్చి దోసుకపోయింది, ఇప్పుడు కొడుకు వచ్చి నేను దోసుకుంటా అంటాడు. ఈ కొడుకు వెనక నెక్స్ట్ అల్లుడు వస్తారు. ఇక అంటే సంవత్సరం ఒకసారి వీళ్ళు వాటర్లు పంచుకుంటారంట కేసీఆర్ కుటుంబం సింగరేణి విషయంలో. బిడ్డ పోయి అల్లుడు వచ్చాయి, కొడుకు వచ్చాయి, కొడుకు పోయి అల్లుడు వస్తారు రేపు. ఇక సింగరేణి కేసీఆర్ కుటుంబం ఏటీఎం లెక్క మారింది. దాన్ని ఎట్టి పట్ల అడ్డుకుంటాం కూడా దాన్ని. మిమ్మల్ని ట్రాక్ చేశారు అనుకుంటున్నారా?